తినేటకు పుట్టామా, తాగేటకు పుట్టామా? అందుకోసమే పుడితే సమస్తం ఉన్నాయి కదా. ఈ సమస్తం అయిపోయేంత వరకు కూడా భూమి మీద నువ్వు ఉండాలి. భూమి మీద నువ్వు ఉండట్లేదంటే ఇందుకోసం కదా నువ్వు పుట్టింది ఎందుకంటే ప్రభువును మహింపరచడం కోసం, ఆయన తెలుసుకోవడం కోసం, ఆయన రాజ్యంలోకి పోవటం కోసం, ఆయనతో పాటు కూర్చోటం కోసం, ఆయన ప్రజలుగా నువ్వు ఏలపట్టడం కోసం, ఆయనతో నువ్వు సంతోషంగా ఉండటం కోసం, వేవేల సంవత్సరం ఆయనతో జీవించడం కోసం దేవుడు ఈ భూమి మీద నిన్ను పెట్టి ఇక్కడ నుంచి నిన్ను మహింపరచమన్నాడే, ప్రభువును మహింపరచమన్నాడే. ఆ మహిమను చెల్లించకుండా ఇష్టపడి జీవించేస్తూనే ఉన్నాను, తినేస్తాను, తాగేస్తున్నాను. అబ్రహాం గారు ఒకే మాట అన్నాడు, ఇదిగో ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి పోజాలకుండినట్లు మీకును మాకును మధ్య ఒక అగాధము కలదు. దేవునికి స్తోత్రం. అగాధం అంటే ఎంత ఉండదు? అగాధం, దానికి పేరు అగాధం అని. ఎందుకంటే దానికి లోతు ఎంత అంటే ఎవరికి తెలియదు. గమనించండి, మన హృదయపు అంతరంగం